దేశంలో పొదుపు మంత్రం మొదలైందా? ఖర్చులు తగ్గించుకుంటూ పొదుపు మార్గంలో వెళ్తున్నారా? ప్రభుత్వ పాలకులే ఈ మార్పును మొదలెట్టారా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరింత మంది మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ అందరితోటి సబ్స్క్రైబ్ చేయించండి, మా ఛానల్ని వీక్షించండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి మా అభివృద్ధికి దోహదపడండి. దేశంలో ఆర్థిక సంక్షోభం ప్రారంభం కానుందని చెప్పి ఒక సంకేతాలను ప్రధానమంత్రి మోడీ హెచ్చరించడం జరిగింది. అంతేకాదు, ఖర్చులను తగ్గించుకోండి, దుబారాన్ని తగ్గించుకోండి, భవిష్యత్తును ప్రమాదంలోకి వెళ్లకుండా పట్లంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నంగా ఉండండి అని చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉందో ఆ మాటలు ఆచరణ రూపంలో కూడా మొదలయ్యాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చూసినా కానీ తన యొక్క బందోబస్తు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్వాయ్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. ఏ రాష్ట్రంలో మంత్రులు చూసినా కానీ వాళ్ళు కూడా తమ కాన్వాయ్ని రద్దు చేసుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా పాలకులే కాదు, అధికారులు కూడా అనవసర ఖర్చులు పెట్టకుండా ఆదేశాలు సైతం జారీ చేయడం మొదలెట్టారు రాష్ట్రాల పాలకులు. ఢిల్లీలో చూసినట్లయితే వారంలో 2 రోజులు ఐటీ ఎంప్లాయీస్ ఇంటి దగ్గర నుండే పనిచేయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాటర్డే సండే ఇంటి దగ్గర నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందే అని చెప్పి ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఖచ్చితంగా 50% సమావేశాలు ఆన్లైన్లోనే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల పేరుతో అందరూ వాహనాలు వాడొద్దు, సమావేశాల పేరుతో ఎక్కడికైనా ప్రయాణాలు చేయొద్దు, ఆన్లైన్లోనే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలోనే చర్చించాల్సిన అంశాలు చర్చించండి అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఢిల్లీలో అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పార్లమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా సపరేట్గా కొన్ని ప్రత్యేకమైన బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు సొంత వాహనాలను వాడకండి, ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులోనే వచ్చి వెళ్ళండి, మీకు సమయం కలిసి వస్తుంది, అదేవిధంగా ఈ పెట్రోల్ డీజిల్ వంటి వాడకం తగ్గి ఆర్థిక వ్యవస్థకు సహకరించడం అవుతుందని చెప్పి ఆ విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాదు, వచ్చే 6 నెలల్లో కొత్త వాహనాలు ఎవరు కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం అక్కడున్న ప్రజలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పైన అనేక విధాలుగా మార్పులకు గురైంది. కాబట్టి ఆర్థికంగా మనము బలపడాలంటే పొదుపు చేయాలి, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి, విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల కొనుగోలను తగ్గించాలి, విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర పడిపోయింది, రూపాయి విలువ కూడా రోజు రోజుకు పతనం అవుతుంది. కాబట్టి మనం స్వదేశీ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పినటువంటి పొదుపు మంత్రం ఏదైతే ఉందో అది ఒక ఢిల్లీలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మొదలవడం మొదలవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాహనంపై కాకుండా బుల్లెట్ పైన అసెంబ్లీకి వచ్చిండు. మంత్రులకు కూడా చెప్పిండు కాన్వాయ్ని తగ్గించుకోమని చెప్పి. కేంద్ర మంత్రులు గడ్కరీ కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్నాడు. కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ రాజస్థాన్ పర్యటనలో ఉండి అక్కడ కాన్వాయ్ని తోటి వెళ్లకుండా ఆటోలో ప్రయాణం చేసిండు. కేంద్ర మంత్రి శంకర్ కూడా కాన్వాయ్ని తగ్గించుకోవడం మొదలుపెట్టిండు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా కాన్వాయ్ని తగ్గించుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాన్వాయ్ తగ్గితే ఎలా ఉంటుందని చెప్పి ఒక ప్రాక్టికల్గా కూడా ప్రయత్నం మొదలెట్టిండు. అంటే చూడండి, ప్రతి ఒక్కరు పాలకులు మేము మారి చూపిస్తున్నాం, ప్రజలు మీరు కూడా మారండి అని చెప్పి ఒక ఆచరణలోకి తీసుకొచ్చిర్రు పొదుపు మంత్రాన్ని. ఈ పొదుపు మంత్రాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి, ఈ పొదుపు మంత్రాన్ని ప్రజలు కూడా అలవాటు చేసుకోవాలి. అనవసరమైనటువంటి కొనుగోళ్ల దృష్టికి వెళ్ళొద్దు, అవసరం ఉన్న మేరకే అది కూడా ఇది ఖచ్చితంగా అవసరమా అని చెప్పి ఒక ఆలోచన చేసే కొనుగోలు చేయాలి. స్వదేశీ వస్తువుల వాడకానికి ఖచ్చితంగా మక్కువ చూపించాల్సిందే. స్వదేశంలోనే అవి ఉత్పత్తి అయ్యేలా కూడా ఒక ఆలోచన చేయాలి. పరిపాలకులు కూడా స్వదేశీ వస్తువులను వాడండి అని చెప్పి చెప్పడమే కాదు, స్వదేశీ వస్తువులు ఉత్పత్తి అయినా ఈ వస్తువులను మాత్రమే వాడండి అని చెప్పి ప్రజలకు అందుబాటులోకి కూడా తీసుకురావాలి.
ఆ తీసుకొచ్చినప్పుడే పరిపాలకులు చెప్పినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం ఎదుర్కొనే విధంగా ఇక్కడ ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ప్రజల్లో కూడా అవసరం మేరకే కొనుగోలు శక్తి ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యం విలువ మన కొనుగోలు ఎక్కడైతే దిగుమతులు ఉన్నాయో ఆ దిగుమతులు అనేదే మనకు తగ్గింది అనుకోండి. దిగుమతి తగ్గినప్పుడు మన వస్తువుల యొక్క ఎగుమతులే పెరిగి అప్పుడు మన రూపాయి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. బంగారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దని చెప్పి మోడీ చెప్పిండు. ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేయడం మొదలెడుతుంది. నిజానికి చూడండి 95% బంగారం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే మన రూపాయి అనేది ఎంత రూపంలో అక్కడ తరలిపోతుందో చూడండి. విదేశీ మారక ద్రవ్యం విలువ ఎంత ఎక్కువ అక్కడికి విదేశాలకు వెళ్తుందో చూడండి. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు వచ్చినా దాన్ని భారతీయుడు కొనాలన్నటువంటి ఆసక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి భారతీయ వ్యక్తి యొక్క ఆసక్తిని డిమాండ్గా ఏర్పాటు చేసుకొని విదేశీ మారక ద్రవ్యాన్ని చాలా ఎక్కువగా లాగడం జరుగుతుంది ప్రపంచ దేశాలు. అదే స్వదేశంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల మమకారం పెంచుకోండి. స్వదేశీ వస్తువులను ఉపయోగించుకోవాలన్న ఆలోచన మనలో కనుక వచ్చి మన ప్రవర్తనలో కనుక మార్చుకున్నట్లయితే రూపాయి విలువ పెరగడమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. పొదుపు మంత్రం ఏదో ప్రకటనలకే పరిమితం కాకుండా పొదుపు మంత్రాన్ని ఆచరణలో కూడా చూపించి దిగ్విజయంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం భారతీయ పౌరులపైన ఉంది. కాబట్టి భారతీయులందరూ కూడా పొదుపు మార్గంలో నడవాలని ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. నమస్తే.